హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేశారు అండ్ ఎంతమంది ఫ్లైట్ జర్నీ చేయాలనిపించిందో కామెంట్ చేయండి. ఈ రోజు నేను ఇజ్రాయెల్ నుంచి దుబాయ్ వెళ్తున్నా. నా ఫ్లైట్ జర్నీ ఎలా ఉందో చూపిస్తా చూడండి. ఇప్ నుండి ఎయిర్పోర్ట్ కి వచ్చాను. ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ చూసినా టెక్నాలజీ అని చెప్పాలి అని అనిపిస్తుంది. ప్రతి ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఉన్న డ్యూటీ ఫ్రీ లో ఉన్న ఐటమ్స్ అన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా సరే బ్రాండెడ్ అండ్ క్వాలిటీ ఐటమ్స్ అయితే ఉంటాయి. నేను వెళ్ళవలసిన ఫ్లైట్ 4 అవర్స్ ఆలస్యంగా అయితే ఉంది. బోర్డింగ్ పాస్ తీసుకొని నా లగేజ్ ని హ్యాండ్ ఓవర్ చేసి అలా ఎయిర్పోర్ట్ మొత్తం తిరుగుతూ ఉంది. ఫ్లైట్ దగ్గరికి అయితే నేను వెళ్ళిపోయా. నేను వెళ్లాల్సిన ఫ్లైట్ దుబాయ్ ఎయిర్లైన్. ఫ్లైట్ లోనికి వెళ్లేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది చూడండి, అది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నాకైతే విండో సీట్ అయితే వచ్చింది. ఇప్పుడు మీకు నేను ఇజ్రాయెల్ నైట్ లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫ్లైట్ స్టార్ట్ చేసే ముందు ఇలా సేఫ్టీ ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీలో మనం ఎలా మన ప్రాణాలను కాపాడుకోవాలని చెప్తారు. ఫ్లైట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఈ లొకేషన్ చూడండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్లైట్ లోనికి వచ్చిన హాఫ్ అన్ అవర్ కే మాకు ఫుడ్ అయితే ఇచ్చారు. ఫుడ్ కొంచెం పర్లేదు, బానే ఉంది. అలా 2 అవర్స్ తర్వాత దుబాయ్ అయితే ల్యాండింగ్ అయ్యాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో దుబాయ్ టు హైదరాబాద్ టు వైజాగ్ ఫ్లైట్ జర్నీ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.